నాటి ఆ చిన్నారి సావిత్రి ఎప్పుడూ అందంగా ఫ్యాషనబుల్గా ఉండేది. కానీ ఆనాడు ఆమెకు తెలియదు, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక మహానటిగా పేరు ప్రఖ్యాతులు పొందుతారని ఎవ్వరూ ఊహించలేదు. సావిత్రి ఎదుగుతున్న కొద్దీ అందం మరింత పెరగసాగింది. హంసలా నడిచి వచ్చే సావిత్రిని ప్రముఖ నాట్యాచారులు సిస్టా పూర్ణయ్య శాస్త్రి గారి దగ్గర చేర్పించి నాట్యం నేర్పించారు. సిస్టా పూర్ణయ్య శాస్త్రి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. కూచిపూడి నృత్యంలోనూ హరికథా గానంలోనూ ఆయన పరిపూర్ణుడు. 1944లో సావిత్రి గారు ఆయన దగ్గర నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. భారతదేశ చలనచిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది పలికిన రోజు అది. నటనకే పర్యాయ పదమైన నటి శిరోమణి తొలి అడుగు అది. అప్పటికి సావిత్రి గారికి సుమారు 8 సంవత్సరాలు. రాధాకృష్ణ నాటకంలో కృష్ణ పాత్రలో సావిత్రి ఎంతో చూడముచ్చటగా ప్రేక్షకుల్ని అలరించేవారు. తాండవం డాన్సును సావిత్రి తన స్నేహితులతో కలిసి ఎంతో గొప్పగా చేసేవారు. అందుకే అంటారు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని. అది అక్షరాల నిజమైంది సావిత్రి జీవితంలో. సావిత్రికి సుశీల, రాజ్యం అనే 2 మంచి స్నేహితులు ఉండేవారు. వీరంతా కలిసి చక్కటి డ్యాన్సును అభ్యసించారు. నాటి బాల్య స్నేహితులలో ఒకరైన శ్రీమతి మద్దాలి సుశీల గారు నేడు ప్రముఖ రంగస్థల, సినీ, రేడియో మరియు భాగవతారిణిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. గుడివాడలో కూడా కొంతకాలం నృత్య సాధన చేశారు. సావిత్రి మొట్టమొదటిసారిగా తన 10వ ఏట విజయవాడలోని ప్రముఖ రామ్మోహన గ్రంథాలయంలో తొలి ప్రదర్శన ఇచ్చింది. ఈ ప్రదర్శనకు సావిత్రి తల్లి, అమ్మ అని పిలిచే పెద్దమ్మ దుర్గాంబ, నాన్న అంటే పెదనాన్న వెంకటరామయ్య చౌదరి గారు, ఇంకా ఇరుగు పొరుగు అందరూ సావిత్రి ప్రదర్శనను చూసి ఆహా అంటూ ఆశ్చర్యపోయారు. ఆమె అద్భుత నటన కౌశల్యాన్ని చూసి తల్లి సుభద్రమ్మ అబ్బురపడింది. అనంతరం సావిత్రి విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ, తెనాలి, గుంటూరు తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలిస్తూ అందరి ప్రశంసలు అందుకుంది. 1945లో సావిత్రి, ఆమె స్నేహితురాలు సుశీల గాంధీనగర్లో కౌతావారి సత్రంలో ఉన్న అరుణోదయ నాట్య మండలిలో సభ్యులుగా చేరారు. ఆ సంస్థ అధినేత శంకర కనకారావు గారు సావిత్రికి ప్రత్యేకమైన కోచింగ్ ఇచ్చేవారు. అందుకోసం కోటా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా ప్రత్యేక తర్ఫీదు ఇప్పించారు. సావిత్రి, సుశీల, రాధాకృష్ణులు, మేనకా విశ్వామిత్రులు తదితర పాత్రలు వేసి ప్రేక్షకులను కవ్వించి నవ్వించి వినోదాన్ని పంచేవారు. రాధాకృష్ణ నృత్య రూపకం, పాములవాడి రూపకం ఎక్కడ ప్రదర్శించినా ప్రేక్షకాదరణ మెండుగా